Hi, I am Harshita and you can call me as Harshi. And I create a content related to travel, lifestyle and food and whatnot. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ మీకు ఈ thumbnail చూడగానే అర్థమై ఉండొచ్చు. అండ్ దట్స్ కరెక్ట్. నేనైతే ఈ రోజు నుంచి ఒక వీక్ ఇన్ మై లైఫ్ అయితే క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో నా వీక్లీ రొటీన్ మొత్తం క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ మర్చిపోయాను, మిమ్మల్ని ఏమని పిలిస్తే బాగుంటుంది అంటారు? నేనైతే బంగారం అని పిలుద్దాం అనుకుంటున్నా. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ అండ్ డే లెట్స్ 1 గెట్ టు అండ్ ద జిమ్ వీడియో. నుంచి రిటర్న్ అవ్వగానే హెడ్ బాత్ అయితే చేశా. ఆ రోజు మా మమ్మీ బయటకు వెళ్దామని చెప్తే ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయా. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మా మమ్మీ చికెన్ గారెలు చేసింది. అండ్ నాకైతే ఆ కాంబినేషన్ చాలా ఇష్టం. అండ్ మీలో ఎంతమందికి ఆ కాంబినేషన్ ఇష్టం? నాకు తెలిసి అందరికీ ఇష్టమే అనుకుంటా ఈ కాంబినేషన్ అయితే. అండ్ ఆ రోజు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే వెజిటబుల్స్ బ్లింకిట్లో ఆర్డర్ చేసాం. అదంతా అయిపోయిన తర్వాత మా అక్కకి ఏదో ఆఫీస్ వర్క్స్ పెండింగ్స్ ఉంటే అవన్నీ నా మొక్కనేసి కంప్లీట్ చేయమని చెప్పింది. నేనైతే కష్టపడి అవన్నీ కంప్లీట్ చేసా. బట్ మధ్యాహ్నం లంచ్ అయితే క్యాప్చర్ చేయలేకపోయా. ఈవినింగ్ ఏమన్నా తినాలనిపించింది, సో ఐస్ క్రీమ్ అయితే తినేసా. ఇంకా రెడీ అయిపోయి మిస్సమ్మకి అయితే వెళ్ళాం. విజయవాడలో వాళ్ళు సెకండ్ బ్రాంచ్ అయితే లాంచ్ చేశారు. అండ్ ఈ బ్రాంచ్ కోసం మా మమ్మీ చాలా రోజుల నుంచి వెయిట్ చేసింది. నాకైతే అదంతా కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అనిపించింది, ఇలాంటి ఆఫర్స్ నేనైతే వేరే బ్రాంచెస్లో వేరే స్టోర్స్లో ఎక్కడ చూడలేదు. వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అన్న తీసుకొని వస్తారు. కలెక్షన్ అయితే అంత బాగుంది అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మా మమ్మీ అయితే చాలానే షాప్ చేసింది. అప్రాక్స్ 7K 8K వరకు అయింది అనుకుంటా బిల్. నేను ఒక హెయిర్ సీరమ్ తీసుకుందామని చెప్పి పక్కనే ఉన్న మేకప్ స్టోర్కి అయితే వెళ్ళాం. అది తీసుకొని ఈట్ స్ట్రీట్కి అయితే రిటర్న్ అయిపోయాం, డిన్నర్ ఇక్కడ చేద్దామని చెప్పి. అండ్ ఇక్కడ రాగి సంగటి, కోడికూర, చికెన్ స్టిక్స్ అయితే తినేసి అండ్ మా అక్కకు కూడా పార్సల్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మధ్యలో మ్యాంగో పీసెస్ బండ్ అయితే కనిపించింది, అవి కూడా తినేసి ఇంటికైతే అలా వెళ్ళిపోయాం. అండ్ మధ్యలో సోడా బండి కనిపించింది, సోడా కూడా తాగేసి అండ్ ఆ డే అయితే అలా ఎండ్ చేసేసాం అనమాట. అండ్ దిస్ ఈజ్ డే 2. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి జిమ్కి అయితే వెళ్ళాం. అక్కడ బ్లాక్ టీ షర్ట్లో కనిపిస్తున్నాడు కదా, అండ్ హీఈస్ మై కోచ్. అండ్ మీరు మంగళగిరిలో మంచి జిమ్ కోసం చూస్తున్నట్లయితే లెవెలప్ జిమ్ అయితే బెస్ట్ సజెస్ట్ చేస్తాను నేనైతే. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే పింటోలో ఓట్స్ అయితే తీసుకున్నా. ఈ ఓట్స్ అయితే ఎక్కువ ఓట్స్ ఫీల్ రాకుండా చాక్లెట్ ఫీల్ అయితే వస్తుంది. ఓట్స్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకైతే మస్ట్ రికమెండెడ్ ప్రొడక్ట్ ఈ ఓట్స్ అయితే మాత్రం. అండ్ ఆ రోజు లంచ్ కోసం అయితే మా మమ్మీ చేపల పులుసు చేసింది. నాకైతే టేస్ట్ చాలా బాగుంది అనిపించింది. అండ్ మీలో ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ ఆకలి వేస్తుందని చెప్తే మా డాడీ జాక్ ఫ్రూట్ అండ్ స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చారనమాట. అవన్నీ తినేసిన తర్వాత ఫిష్ ఫ్రై కోసం మా మమ్మీ ఆల్రెడీ మధ్యాహ్నమే మ్యారినేట్ చేసింది ఫిష్ని అయితే. అండ్ ఫిష్ ఫ్రై అయితే ఈవినింగ్ మా అక్క ప్రిపేర్ చేసింది. టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. అండ్ ఫిష్ ఫ్రై తినేటప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా సైడ్. సో మా అక్క అయితే డైట్ కోక్ తీసుకొచ్చింది. డైట్ కోక్ పంది లెక్క తాగేసాం ఇద్దరం అయితే. అండ్ అలా తాగేసి డే అయితే అలా ఎండ్ చేసేసాం. అండ్ దిస్ ఈజ్ డే 3. అండ్ ఆ రోజు మీలో ఎంతమంది బెల్జియన్ వ్యాఫిల్ స్టోర్స్ని అయితే విజిట్ చేశారు? ఆ రోజు ఏదో వ్యాఫిల్స్ డే అంట, సో మేము కూడా బెల్జియన్ వ్యాఫిల్స్కి అయితే వెళ్ళాం. ఆ రోజు అయితే ఎవ్రీ వ్యాఫిల్ ఏదైనా కానీ 100 రూపీసే ఛార్జ్ చేస్తారంట. సో మేము కూడా వెళ్ళాం తిందామని చెప్పి. నేను బెల్జియన్ వ్యాఫిల్స్లో ఆ స్టోర్లో అంతమంది ఉండడం ఫస్ట్ టైం నేను చూడడం. 100 రూపీస్ అని చెప్పారని చెప్పి ఏ స్టోర్కి వెళ్ళినా కానీ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అండ్ ఈచ్ ఆర్డర్కి అయితే 40 మినిట్స్ అయితే వెయిట్ చేయించారనమాట. ఇంకా ఆ క్రౌడ్లో తినలేమని చెప్పి మేమైతే టేక్ అవే తీసుకొని ఇంటికి వచ్చి ప్రశాంతంగా అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎంతమంది వ్యాఫిల్స్ పిచ్చోళ్ళు ఉన్నారు కమెంట్ చేయండి. అండ్ సేమ్ డే మా మమ్మీ ఇంట్లోకి సమ్ ఎసెన్షియల్స్ కావాలని చెప్పింది. అండ్ నేను మా అక్క దగ్గరలో ఉన్న మార్ట్కి అయితే వెళ్ళాం. అండ్ రిటర్న్లో మాకు పానీపూరి కనిపించింది. అండ్ మా అక్క పెద్ద పానీపూరి పిచ్చిది. మీలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ మా అక్క ఎలాంటిదంటే పానీపూరి కనిపించినప్పుడు వద్దంటే ఇంకా ఆ పానీపూరి బండి దగ్గర ఉండిపోతుంది అనమాట. అండ్ మా అక్క ఆ రోజు నా కోసం ఒక ఇన్ఫ్లుయెన్సర్ లైట్ అయితే ఆర్డర్ చేసింది. అండ్ అక్కడ టెస్ట్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ డే 4. బేసిక్గా నా మార్నింగ్ రొటీన్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయి. ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళడం ఇదంతా సిమిలర్గానే ఉంటుంది. ఏమైనా చేంజెస్ ఉన్నాయి అని అంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేంజ్ ఉంటుంది. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ అయితే కుక్ చేసుకున్నాం నేను మా అక్క. బేసిక్గా మా మమ్మీ మా డాడీకి మ్యాగీ అంటే అస్సలు నచ్చదు, కానీ మేమైతే అదే తింటాం. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అయితే నేను మా అక్క కలిసి పాడ్కాస్ట్ అయితే విన్నాం. అండ్ ఇక్కడ ఎవరో మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ అయితే మా మమ్మీ మా కోసం జున్ను చేసింది. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేస్తారో తెలుసా?
అండ్ ఇంత ఎలివేషన్ అవసరం లేదు. అందరికీ తెలిసే ఉంటదనుకుంటా. అదేదో జున్ను పౌడర్ బయట స్టోర్స్‌లో అమ్ముతున్నారు గదా! అండ్ అదే తీసుకొచ్చాడు మా డ్యాడీ అయితే. జున్ను పౌడర్‌తో మా అమ్మ జున్నయితే చేసేసింది. నైట్‌కి డిన్నర్ ఏం చేయకుండా జున్నయితే తినేసి డే అయితే ఎండ్ చేసేసామనమాట. అండ్ దిస్ ఈజ్ డే 5. రోజులాగానే ఫ్రెష్ అయ్యి జిమ్‌కయితే వెళ్ళాను. అండ్ జిమ్ నుంచి రిటర్న్ అవ్వగానే పడుకున్నాను ఆ రోజు. అండ్ లంచ్ టైంకి అయితే లేచాను. మా మమ్మీ అయితే ఈ క్లిప్ క్యాప్చర్ చేసింది. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే మేము విజయవాడ వెళ్ళాము. ఈ మంత్ 23 మా అక్క బర్త్‌డే వస్తుందని చెప్పి బర్త్‌డే షాపింగ్‌కి సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి అయితే వెళ్ళాం. అక్కడ శారీస్ కలెక్షన్ నాకేం అనిపించలేదు గానీ డ్రెసెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. 3 పీస్ సెట్స్ అండ్ 2 పీస్ సెట్స్ మీరేమన్నా మంచి డ్రెసెస్ కలెక్షన్ కోసం చూస్తున్నట్లయితే సౌత్ ఇండియాని విజిట్ చేయొచ్చు. షాపింగ్ అయిపోయిన తర్వాత మా అక్కకి మురి మిక్చర్ తినాలనిపించిందంట. సో, మురి మిక్చర్ బండి దగ్గరకైతే వచ్చాం మేము. అక్కడే పానీపూరి కూడా ఉంది. ఇంకా మేము ముగ్గురం కలిసి ఒక మురి మిక్చర్ అండ్ పానీపూరి అయితే తిన్నాం. ఇక్కడ మాకు ఫుడ్ అయితే చాలా నచ్చింది. లైక్ మన స్పైస్ లెవెల్స్‌కి తగినట్టుగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారనమాట. అండ్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ టేస్ట్ కోసం అయితే కొంచెం శాంపుల్‌గా ఇచ్చి, ఓకే మీకు స్పైస్ లెవెల్స్ సరిపోయాయా లేదా అని అలా కూడా ఇస్తున్నారు. నాకైతే చాలా అనిపించింది. అండ్ అదంతా తినేసిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. నైట్ కేఎఫ్‌సీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందంటే. ఇంకా ఆ డే అయితే అలా ఎండ్ చేశామనమాట. అండ్ దిస్ ఈజ్ డే 6 అండ్ ఆ రోజైతే నాకు, మా అక్కకి ఎందుకో హెల్తీ ఫుడ్ తినాలనిపించింది. సో, ఆంటీ వాళ్ళ దగ్గరికైతే వెళ్ళాం. అక్కడ ఫుడ్ అయితే చాలా హైజీనిక్ అండ్ క్వాలిటీగా అయితే బావుంటది. అండ్ అదే రోజు మా మమ్మీ కోసం తెలియకుండా సర్ప్రైజ్‌గా ఆర్డర్ చేసిన స్టాండింగ్ ఐరన్ గార్మెంట్ అయితే డెలివరీ చేశారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే 2 డేస్ కన్నా ముందే డెలివరీ అయింది. అండ్ అది చూసిన తర్వాత మా మమ్మీ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. అండ్ బై ద వే డౌట్‌ఫుల్‌గా కూడా ఉంది. లైక్ బయట చేయించినట్టు అంత మంచిగా అయితదా లేదా అని చెప్పి. సో, నేను మా అక్క ఇన్‌స్ట్రక్షన్స్ పేజ్ యూజ్ చేసి అంతా ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత స్టార్ట్ చేసాం ఐరన్ చేయడం అయితే. అండ్ అక్కడ మా మమ్మీ, మా డ్యాడీ షర్ట్స్ అండ్ శారీస్ 2 ట్రై చేశాం. మనకి ఐరన్ బాక్స్‌తో చేస్తే ఎంత నీట్‌గా వస్తదో అండ్ దీంతో చేసినా కూడా అంతే నీట్‌గా అనిపించింది. అండ్ నాకైతే మంచి ప్రొడక్ట్, యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అయితే అనిపించింది. ఇదంతా చూసిన తర్వాత మా మమ్మీ కూడా హ్యాపీ అయిపోయింది. అండ్ మేము ఆ రోజు బయట వర్క్ ఉందంటే రెడీ అయ్యి వెళ్ళాం. మధ్యాహ్నం లంచ్‌కైతే మా మమ్మీ పులిహోర చేసింది. అది తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే నేను, మా మమ్మీ, మా అక్క కలిసి దుర్గమ్మ గుడికైతే వెళ్ళాం. చాలా మంత్స్ అయింది వెళ్ళి. అండ్ ఇక్కడ డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే లిఫ్ట్ అయితే ఇంతకుముందు అందరూ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే 500 తీసుకున్న వాళ్ళకి, టికెట్ తీసుకున్న వాళ్ళకే యాక్సెస్ ఉందంట. బట్ దర్శనం అయితే ఫ్రీగా చేసుకొని వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ డే 6. మార్నింగ్ అయితే ఏం క్యాప్చర్ చేయలేదు. బట్ ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితే మా అక్క ప్రిపేర్ చేసింది మొత్తం. గోంగూర చట్నీ, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అండ్ మీలో ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. నేను మా అక్కతో వీడియో చేయిస్తా. అండ్ మేమందరం తినిన తర్వాత మా అక్కతో ఒక రెస్టారెంట్ అయితే పెట్టించేయొచ్చు అని అనుకున్నాము. అండ్ టేస్ట్ అయితే అంత బాగుంది. అండ్ మధ్యాహ్నం అది తినేసిన తర్వాత ఒక మంచి స్లీప్ వేసాం. స్లీప్ వేసిన తర్వాత జిరాక్స్ అండ్ సమ్ వర్క్స్ ఉంటే వెళ్ళాము. అవి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు మా మమ్మీకి ఏవో ఐటమ్స్ కావాలంట. సో, మార్ట్‌లో అవన్నీ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాం. ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ నా కోసం చికెన్ ఫ్రై చేసింది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అండ్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అప్‌కమింగ్ మీకేమన్నా ఐడియాస్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. అండ్ ఐ విల్ ట్రై టు డూ దట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హెల్తీ.